నేను అడుగుతుంటావా సరే నీతో ప్రేమ జంతువుకి వచ్చిన ప్రేమ జంత ప్రేమ జంత కానీ మరి నేను అడిగింది ఇస్తావా సరే నారీ మరి సుందరి నువ్వు నిన్ను కోరుకున్నా మధురాశి ఇదిగో నిన్ను కోరినా కాబట్టి ఎటువంటి మన ఇద్దరం భార్య భర్త లెక్కనే ఉంటాం అంటేనా నేను ఏ పర్వాలేదండి మంచి ఏ పర్వాలేదు ఇదిగో శంఖం ఇచ్చినట్టుంటే నేను కోరింది నేను కోరింది ఏంటంటే నీ యొక్క శంఖం నా శంఖం త్రిశూలం సంగినట్టుంటే నీతో హాయిగా ప్రేమిస్తారండి మరి సత్యపెట్టిన కోరిక తీస్తే కోరిక కోరుతుంది నా యొక్క త్రిశూలం నా శంఖము నీకు ఇవ్వాలి అట్లయితే నేను ప్రేమిస్తాను లేకపోతే వెళ్ళిపోతా ఆహా నారి సుందరి నీకన్నా ఎక్కువ నాకేమున్నది నారి మన హరి బామ ఆహా సుందరి పార్వతి మరియు ఎందుకంటే మరి నీతో సరసం జరపాలంటే ఈ విధంగా కాదు ఎందుకంటే మత్తు పదార్థమును కలిపి ఒక లాలిపాట లాలిపాట మంచిగా వాడాలి లాలిపాట వాడాలి మంచి ఎందుకంటే 21 తొట్టలు వేసి ఎట్లా వాడతారు ఆ విధంగా నువ్వు ఒక పాట వాడి లాలిపాట జోలించి లాలించి జర మత్తు నాకు జర కాస్త విశ్రమించి ఆయన తదుపరి మరి ఆ తదుపరి అయినా కానీ నేను కోరుతాను సుందరమైన నారపని నిన్ను ప్రేమిస్తా నీ త్వరగా కోరుతా కాబట్టి నీ యొక్క ప్రాణం ఇదిగో ఇలాంటిగా చాలా చాలా అబ్బా అయిపోయినాడే మదనా అబ్బా నిద్ర వెళ్ళిపోయింది అది చాలా మధురమైపోయింది కాబట్టి ఈ శంఖము తీసుకొని ఈ త్రిశూలము తీసుకొని నేను వెంటనే వెళ్ళి ఈ మాధవుని ప్రాణము తీసేవానికి నేను బ్రహ్మ విష్ణుదేవుని గారు పార్వతి ఇదిగో నేను మాయ
దేవుని నేను మాయాపార్వతి వేషం వేసుకొని పోయి మాయాపార్వతి వేషం ధరించి పోయి అతని శంఖం తెచ్చిన అతని శూలం తెచ్చిన 2 భాగాలు బలం పోయింది కాబట్టి ఒక్క బలం భాగం ఉంది. ఒక్క బలం భాగంలో నువ్వు కాబట్టి నీ చేతులు అతని ఆయువులు ఉన్నాయట. నీ చేతులు ఆయువులు ఉన్నాయి కాబట్టి నీ చేతుల ఈ సరైన ఇప్పుడు ఎవ్వే దేవతలైనా కానీ మొగోలు దాటి సాగులేదు కాబట్టి అయితే ఆ పార్వతి ఆడవిల చేతిలో సాగుంది కాబట్టి ఈ ఎవ్వరైనా శతకంఠుడు కూడా శతకంఠ రామాయణం లాంటి శతకంఠుడు కూడా సీత చేతులే సాగుంది. శ్రీరామ చేతులు సాగులేదు శతకంఠుడు అంటే ఎక్కడ పోయినా ఆడవిలు అంటే ఏందో అనుకుంటున్నారు. సావలింగాలంటే ఆడవి కాబట్టి అని చెప్పి ఆ వరం తీసుకోవాలి చేతులు. ఎందుకంటే వీళ్ళు దుర్మార్గులకి సాగు కావాలంటే ఎవరి సాగు ఎట్ట కావాలో గట్టి అవుతుంది. అయ్యా మరియు వంగూరి కమలమ్మ గారైనా మరి తల్లి అయిన ముత్తమ్మ పేరు మీద కందుకూరి ముత్తమ్మ పేరు మీద తండ్రి అయిన కందుకూరి బాలయ్య పేరు మీద అన్నయ్య గాని మరి కందుకూరి మరి భిక్షాపతి పేరు మీద మరి మా అమ్మ అయినా గాని ఒంగూరి బాలమ్మ, మా నాయన అయినా గాని ఒంగూరి గోపయ్య పేరు మీద, మా అన్నయ్య అయినా గాని మరి బీబీనగరి ఒంగూరి నరసింహ పేరు మీద, మరి ఒంగూరి ఇస్తారి పేరు మీద ఆఖరి దాన ధర్మం అని చెప్పారు కళాకారుల ఎక్కడెళ్ళి పోయినారు ఎక్కడెళ్ళి పోయినారు Oh,
కమలమ్మ గారైనా కానీ మరి యొక్క మామల పేరు మీద అథవా మామ పేరు మీద ఆఖరి దాన ధర్మం అని చెప్పని కళాకారుల కనగా 110 రూపాయల కట్టం కనుగరించి మరి తండ్రి కూతురు ఎందుకంటే మరి కందుకూరి ఏర్పుల లక్ష్మమ్మ గారైనా మరియు తండ్రి అయినా గాని వంగూరి రాజయ్య పేరు మీద తల్లి అయినా గాని వంగూరి మల్లమ్మ మరి పెద్ద అన్నయ్య గాని నరసింహ పేరు మీద మరి నడిపన్న అయినా గాని యాదయ్య పేరు మీద చిన్న అన్నయ్య గాని రాములు పేరు మీద కుటుంబం పేరు మీద ఆఖరి ధర్మం అయినా గాని కళాకారులకు 210 రూపాయల కట్టము లక్ష్మనే అడిగలిగి కుడిన బంగారం కలిగి ముట్టిది ముఖ్యమై అరవరాస్తాకి ఆ మీదికై కొడుకులకు బిడ్డలకు అధిక సంపద కలిగి 50 రూపాయలకి 50 కోట్లు కలగాలని మరి అదే విధంగానే ఒంగూరు మైసయ్య గారైనా మరి అన్న శివయ్య పేరు మీద మరి కన్న తండ్రి అయిన బక్కయ్య పేరు మీద మరి తల్లి అయిన చంద్రమ్మ పేరు మీద మరి తమ్ముడైనా ఇప్పుడు రాములు గారు పరమపద చెందారు మరి తమ్ముడు ఇంకో శంకరయ్య పేరు మీద అక్కడ దానధర్మం చెప్పని కళాకారులకు 51 రూపాయల కట్నము కానుక స్వీకరించారు వారి పిల్ల జల్లదొడు తిన్నాము ఎల్ల వేళల సాదయ ఆనందంగా ఉండాలని మరి మరి కోరుచున్నాము మరి ఒంగూరు మైసయ్య మర్చిపోలేరా మరియు పెళ్లి మరి మంతాల పెట్టే మా మామగారు మరి మా మామగారి పేరు మీద మా వదినయ్య గారి మరి భగవతం ఆడిపించింది అయ్యో పాకైనా వాడటం కానీ మరి ఈనాడు మాత్రం మంతాల పెట్టే పేరు మీద మరి తల్లి అయినా కానీ ఏం పేరు మరి లక్ష్మమ్మనా
లక్ష్మమ్మ పెంటయ్య గారి పేరు పైన అవు. మరి యొక్క హంసావతి అయినా గాని మరి భద్ర జన విలాసము రాజు రూపవతిలో హంసావతి ఎట్లుంటుందో ఈ హంసావతి ఇప్పుడైనా కానీ మనకు కట్టము కాని సాధయాలగా ఉండాలని మరి మరి చెప్తారా బుజ్జి మందాల పెట్టేది అవుతుంది కదా చెప్తారా ఇప్పుడు మందాల పెట్టే పేరు మీద లేని దానికి ఆకులు ఇష్టం లేదు లచ్చయ్య మరి లచ్చయ్య పేరు మీద మరి మరుదు గోపాల్ పేరు మీద గోపాల పేరు మీద మంతాలు పెట్టే అంటుంది ఆ, ఆయన పేరు వారి యొక్క సంవత్సరం అవు. ఒంగూరి వాళ్ళ వారి యొక్క కుటుంబం ఒంగోలు అంటే వాళ్ళ పేరు మీద కుటుంబానికి అందరి వాళ్ళకి దేవుడి కలిగి మందారు కలిగి ముఖ్యమైన మీ జీవించాలి మరి అంతే కదా. ముఖ్యమైన పరవస్తకి కొడుకులకు బిడ్డలకు అధిక సంపద కలిగి వాళ్ళ పిల్ల పిల్ల తాంత్రం 100 కోట్లు కాదు 50 కావు 100 కోట్లు మరి అవసరమే జగ జై మాలో పార్వతి